హలో ఎవ్రీవన్, నేను మీకు ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. సో ఏంటంటే దోశాస్ అన్నమాట. అంటే దోశాస్ అంటే అందరికీ తెలిసినవే కదా, మళ్ళీ ఏంటి కొత్తగా అని అనుకోకండి. ఇది కొంచెం వెరైటీగా ట్రై చేశాను. అంటే చాలా హెల్దీగా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట. ఏం లేదండి, జస్ట్ 1 గ్లాసు మనం మినపప్పు ఎలాగైతే మనం నానబెట్టేసుకుంటామో దోశలకి సేమ్ అలాగే తీసుకోవాలి. అండ్ ఇంకో గ్లాస్ వచ్చేసి క్యూనా, నాకు కొంచెం తక్కువ ఉంది అందుకని నేను తక్కువ యాడ్ చేశాను క్యూనా. సో అలా నేను క్యూనా తక్కువ తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను రాగి రవ్వను యాడ్ చేశాను. ఎందుకు రాగి రవ్వ యాడ్ చేశానంటే మంచి క్రిస్పీగా వస్తుందని చెప్పేసి రవ్వ తీసుకున్నాను. ఇందులో నేను జొన్నలు రాగులు ఏం వేయలేదు కాబట్టి, నార్మల్గా మిల్లెట్ దోశ అంటే అన్నీ యాడ్ చేసుకుంటారు కదా. సో అవన్నీ యాడ్ చేసుకొని మినిమం అవన్నీ మనం వేసుకుంటే 8 అవర్స్ నానాలి. సో అదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి నేను సింపుల్గా జొన్న పిండిని ఇందులో డైరెక్ట్గా కలిపేసుకుంటాను అన్నమాట. సో అందుకని పిండి కలిపితే మనకు దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది, అంటే మెత్తగా అవుతుంది. సో అది కాకుండా ఉండడానికి నేను రవ్వని యాడ్ చేశాను. ఆ రవ్వ అనేది ఆల్రెడీ జొన్న పిండి తీసుకుంటున్నాను కాబట్టి రవ్వ యాడ్ చేశాను అనమాట, రాగి రవ్వ. సో ఈ విధంగా 2 గ్లాసెస్ జొన్న పిండి తీసేసుకొని అందులో మనకి థిక్నెస్ అంటే ఉండలు లేకుండా వాటర్ పోసుకుంటూ మనం ఆ రకంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కలుపుకోవాలన్నమాట. ఇలా లైట్గా వాటర్ పోసుకుంటూ, ఒకటేసారి వాటర్ ఎక్కువ వేయకుండా మనం చూసుకుంటూ కలుపుకుంటే బెస్ట్ అండి. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మీరు వాటర్ పోసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇందాక మనం ఏదైతే మినపప్పు అవన్నీ నానబెట్టేసుకున్నామో సో దాన్ని మనం డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకొని ఇందులో వేసుకోవడమే. అంటే మనకి మిక్సీ గ్రైండర్ ఇదంతా ఎక్కువ యూసేజ్ ఏం లేదు, జస్ట్ 3 రౌండ్స్లో ఇదైతే సింపుల్గా అయిపోతుంది. సో మనం ఏంటంటే డైరెక్ట్గా పిండి ఇందులో యాడ్ చేసాం కాబట్టి మనకి కొంచెం తక్కువ టైం ప్రాసెస్ అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ రకంగా నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మనం లైట్గా ఇది గ్రైండర్ చేసేసుకొని డైరెక్ట్గా మనం ఇందాక జొన్న పిండి తీసుకున్నాను కదండి, ఆ పిండిలో మనం డైరెక్ట్గా మనం అందులో యాడ్ చేసుకోవడమే. సో ఈ విధంగా మనం మిగతా అంతా కూడా యాడ్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం. సో ఈ విధంగా నేనైతే మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని వేసుకున్నానండి. ఆ తర్వాత ఇది నైట్ అంతా మనం బయటనే పెట్టుకోవాలి, వితౌట్ యాడింగ్ ఎనీథింగ్. అంటే సాల్ట్ ఏది కూడా యాడ్ చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి, కొంచెం పులుపు కావడానికి. కానీ నేనైతే యాడ్ చేయలేదు. ఇలా నైట్ అంతా బయటనే పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చాలా బాగా, అంటే ఈ విధంగా మంచిగా మనకి మెత్తగా అవుతుంది, పులుస్తుంది అన్నమాట పిండి. సో అందుకని నేను బయటనే పెట్టేశాను అన్నమాట. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంత చక్కగా అవుతుంది అన్నమాట. సో మనకి ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అది నేనైతే నెక్స్ట్ బౌల్లో తీసుకున్నాను. ఎంతవరకు అయితే కావాలో అంతవరకు తీసుకొని అందులో నేను జీలకర్ర, ఉప్పు, ఇంగువ ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను. సో ఈ విధంగా నేను నెక్స్ట్ బౌల్లో తీసేసుకొని జీలకర్ర, సాల్ట్ అండ్ ఇంగువ అయితే యాడ్ చేసుకున్నానండి. మీకు వాటర్ వేసుకుంటా అంటే లైట్గా వాటర్ వేసుకొని కూడా మనం దోశ పోసుకోవచ్చు. సో ఈ విధంగా ప్యాన్ మీద ఇలా వేసేసుకోండి. అంటే మీకు క్రిస్పీగా కావాలంటే సన్నగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. రవ్వ కలిసింది కాబట్టి చాలా క్రిస్పీగా ఉందండి, చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ పిల్లలకి మనం చిన్నగా సన్నగా ఇట్లా అట్టు అంటే పూతరేకుల్లాగా పోసిస్తే కనుక వాళ్ళు చాలా వరకు అయితే తింటారు. అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్లో మీరైతే చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మా పిల్లలకైతే చాలా ఇష్టము. 2 డేస్ సాటర్డే సండేస్ ఇంట్లోనే ఉంటారని చెప్పేసి నేను ఈ రెసిపీ ఎప్పుడైనా చేస్తాను. అంటే ఇందులో అన్ని పిల్లలకి కూడా అంత ఫైబర్, మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ విధంగా అన్నీ తీసుకున్నాను అన్నమాట. మినపప్పు ఖచ్చితంగా ఉండాలండి, వితౌట్ అది మనకి అంటే దోశ ఇంత పర్ఫెక్ట్గా రావడం అనేది కష్టం అవుతుంది. అందుకని మినపప్పు కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండ్ మిగతావి కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట. జొన్న పిండి కూడా బాగానే తీసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పుకు 2 గ్లాసెస్ ఆఫ్ జొన్న పిండి యాడ్ చేశాను. అండ్ మిగతా 1 కప్పు క్యూనో అండ్ రాగి రవ్వ మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఇంకా క్రిస్పీగా సన్నగా వస్తుంది అన్నమాట. సో అందుకని నేను తగినంత వరకు అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, అండ్ చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూడండి మీరు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళదండి. సో ఈ రకంగానైతే మీరు ఇంట్లో చక్కగా ఈజీగా అయిపోయేటట్టు చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ.
సో మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.